వృషభ రాశి వారు జాగ్రత్త. మీ శత్రువులు మీ ఫోటో పెట్టి నీపై తాంత్రిక పూజలు చేస్తున్నారు. కాబట్టి నవంబర్ 16, 17, 18 తేదీలో జరిగేది ఇదే. అసలు ఈ వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి మీ సమస్యలకు పరిష్కారం చేస్తున్నారు. దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఏ సమస్యలున్నా పూజారి గారిని సంప్రదించండి. ఫోన్ నెంబర్ 8855583632. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా. వృషభ రాశి వారికి ఇప్పుడు అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది. ఈ రాశి జాతకులకి ఇప్పుడు గతంలో ఉన్న అన్ని కష్టాలు, అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. ఇక ముందుగా వీరి వ్యాపారాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసేవారికి అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది. వ్యాపారాలు చేసారు ఏమైనా పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతున్నారు. ఇక ఈ వృషభ రాశి వారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు. డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు. ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది. ఒక్కొక్కరికి అనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది. అది చూసినప్పుడు వీరు ఏ జన్మే పుణ్యం చేసుకున్నారేమో తెలియదు, కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు. గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు ఫలితం అనేది అధికంగానే చూడబోతున్నారు. అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది. ఈ వృషభ రాశి జాతకులు ఏ జన్మే పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందనే చెప్పాలి. అలానే ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్ననుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. ఎంతో కాలం నుంచి ఏవైతే పనులు మొదలు పెట్టాలనుకున్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాల కారణంగా, అంటే కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల ఆ పనిని మీరు మధ్యలోనే ఆపేసినట్లయితే కనుక ఈ సమయంలో ఆ గొడవలేవి కూడా అస్సలు ఉండవు. మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు. మీకున్న అన్ని కష్టాలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని కూడా ఇప్పుడు తప్పకుండా చూస్తారు. ఈ వృషభ రాశి జాతకులు ఏంటంటే ఎప్పుడు కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు. క్రింద స్థాయిలో ఉన్నవారినన్నా సరే, పై స్థాయిలో ఉన్నవారినన్నా సరే, ఎవరినన్నా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది. వీరికి ఇప్పుడు అదృష్టం రావడం కారణం ఇదే అని కూడా చెప్పవచ్చు. వృషభ రాశి జాతకులు ఎప్పుడు కూడా అందరం బాగుంటేనే మనం కూడా బాగుంటామన్న తపనతో ఉంటారు. ఈ వృషభ రాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది. అలానే మీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేయడం కూడా ప్రయత్నం చేయండి. అంటే సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి కాదు అనకుండా చేయండి. దానికి తగ్గట్టుగా నిమిష్ట ఫలితాలనే మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు. ఇక ఈ వృషభ రాశి వారి ఆరోగ్యపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది. వీరికి గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఆరోగ్యం గురించి మీరేమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు. మీకు ఈ వచ్చే అదృష్టాన్ని మాత్రం వదిలిపెట్టకండి. వృషభ రాశి వారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది. ఈ వృషభ రాశికి చెందిన వారు కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభ రాశి ఈ రాశికి చిహ్నముగా శాస్త్రములో చెప్పబడి ఉన్నది. వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి రాశి చక్రంలో 2వది. స్థిరత్వముగా ఉండుట, ఆనందముగా ఉండుట, వాత్సల్యం కలిగి ఉండుట, దృఢత్వం కలిగి ఉండుట, అచంచల విశ్వాసం కలిగి ఉండుట ఈ రాశి వారికి మూల సూత్రములు. వృషభ రాశి వారు దయ, దానగుణము, క్షమాగుణము కలిగి ఉంటారు. ఎవరినైనానో కానీ వీరు విశ్వసించిన మంచి ఫలితాలు పొందుతారు. వీరి మీద విశ్వసించి ఆధారపడవచ్చు. వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ కూడా క్షమించే గుణం కలవారు. ఈ రాశివారి యొక్క
అభిప్రాయాలు మార్చుటకు ఎవ్వరికీ సాధ్యం కాదు. వృషభ రాశి వారు ఆనందంగా జీవిస్తారు. వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి అభిరుచి కలిగి ఉంటారు. దాని కొరకు ఎంతో ధన వ్యయం కూడా చేస్తారు. మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం. మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని కోరుకుంటూ ఉంటారు. ఏ పని అందు అలసట చెందక ఓపికతో కష్టపడి పని చేయ మనస్తత్వం కలవారు. ఇక ధన సంపద విషయంలో వృషభ రాశి వారు అదృష్టవంతులని చెప్పవచ్చు. అయితే వీరికి విలాసుల కొరకు డబ్బు వృధాగా ఖర్చు చేయ బుద్ధి కలదు. వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సెక్షులేషన్లో కానీ నష్టపోయే అవకాశం కలదు. ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. అదృష్ట వారం శుక్రవారం. ఈ రాశి వారికి మధ్య వయసు ఉంటే జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అనగా మీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశం ఉంటుంది. మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం జరుగుతుంది. ఈ రాశివారు చాలా వరకు కూడా ఇతరుల మాటలు లక్ష్య పెట్టరు. వయసులో వీరి సంపన్న కారణంగా కష్టించి పనిచేయడానికి వీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందరూ మాటలు శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకున్నదే చేస్తారు. సహచరులు బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు. ఒక్క జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రమే వీరికి మినహాయింపు ఉంటుంది. తాత ముత్తాత ప్రతిష్ట కల వారుగా ఉంటారు. వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది. అలానే వీళ్ళ నామాలు కూడా బాగా లాభిస్తాయి. వృషభ రాశి విషయంలోనైనా చాలా నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఆలోచించి ఖర్చు చేసి వీరిలో ఉంటున్నాయి. అయినప్పటికీ కూడా అనవసరపు ఖర్చులు చేస్తారు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు కావున జీవితం చాలా బాగుంటుంది. వృషభ రాశి వారు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం రోజు కూడా లక్ష్మీ అష్టోత్తర శతనామములు చదివితే చాలా మంచిది. అమ్మవారి అనుగ్రహం కలిగి దరిద్ర దుఃఖం తొలగిపోతుంది. అంతేకాకుండా శ్రీ లలితా సహస్రనామం చదవటం చాలా మంచిదనే చెప్పవచ్చు. వృషభ రాశి వారు కృత్తిక నక్షత్రం జన్మించి వారు కెంపును ధరించాలి. ఉంగరపు వేలకు బంగారంలో ధరించాలి. ఒక ఆదివారం శివాలయంలో అభిషేకం చేయించి ధరిస్తే చాలా మంచిది. అలాగే గోధుమలు దానం ఇవ్వాలి. రోహిణి నక్షత్రాలు జన్మించి వారు ముత్యం ధరించాలి. ఉంగరపు వేలకు వెండిలో ఒక సోమవారం శుభ సమయంలో దుర్గాదేవి ఆలయంలో కుంకుమార్చన చేయించి ధరించాలి. అలాగే బియ్యం కూడా దానం ఇవ్వాలి. మృగశిర నక్షత్రం జన్మించి వారు పగడం ధరిస్తే శుభ ఫలితాలను పొందుతారు. ఉంగరపు వేలుకు వెండిలో ధరించాలి. మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తర శతనామములు చేసి ధరిస్తే చాలా మంచిది. అంతేకాదు కందులు దానం ఇవ్వాలి. వృషభ రాశి కృత్తిక నక్షత్రం జన్మించి వారు ఏకముఖి లేదా ద్వాదశిముఖి రుద్రాక్షను ధరించాలి. రోహిణి నక్షత్రం జన్మించి వారు ద్విముఖి రుద్రాక్షను ధరించాలి. మృగశిర నక్షత్రం జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్షను ధరించాలి. మీకు అప్పుడంతా కూడా ఉన్న అన్ని కష్టాలు కూడా పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు తప్పకుండా సిద్ధిస్తాయనే చెప్పవచ్చు. ఈ వృషభ రాశి వారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది. అలానే ఈ సమయంలో మీకు శత్రువులు ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎవరంటే మీకు గతంలో ఎవరైతే మిమ్మల్ని మోసం చేశారో వారితో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మంచిది కాదు. సీక్రెట్స్ కానీ పర్సనల్స్ కానీ ఫ్యామిలీకి సంబంధించినవి కానీ బిజినెస్కి సంబంధించినవి కానీ ఇవేవి కూడా అస్సలు షేర్ చేసుకోకండి. మీరు యొక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతాదంతా కూడా బాగుంటుందనే చెప్పవచ్చు. కొంచెం ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. ఓకే అండి, చూసారు కదా వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.